ఛానల్లోకి స్వాగతం. మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ కనుక ఉంటే, అంటే ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలైతే కనుక మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే 2025వ సంవత్సరం చివరిలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, పూర్తిగా ఉచితంగా ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. అంటే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఎస్ ఉంటే కనుక మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, 2025వ సంవత్సరం చివరిలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాల గురించి క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎవరి పేరులో అయినా సరే వారి యొక్క మొదటి అక్షరం, అంటే పేరులోని మొదటి అక్షరం ఏ అక్షరంతో పేరు మొదలవుతుందో ఆ అక్షరం కొందరికి అదృష్టాన్ని తీసుకుని వస్తే మరికొందరికి దురదృష్టాన్ని తీసుకుని వస్తుంది. అయితే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఎస్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవితం గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏ వ్యక్తికైనా సరే రూపంతో పాటు పేరు కూడా చాలా ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఇంకా చెప్పాలంటే పేరులోని మొదటి అక్షరం వారి యొక్క వ్యక్తిత్వం, శక్తి, గాంభీర్యం, అందంతో పాటు ఇష్టాలు, అయిష్టాలను కూడా వెల్లడిస్తుంది. అయితే మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ కనుక ఉంటే చాలా ఓపెన్ మైండ్ ని మీరు కలిగి ఉంటారు. ఎదుటి వాళ్లను ఇట్టే ఆకర్షించగలుగుతారు. అలాగే ఫ్రెండ్లీ నేచర్ ని కూడా మీరు కలిగి ఉంటారు. ఎదుటి వాళ్లు చెప్పేదాన్ని ప్రశాంతంగా వినటమే కాకుండా వాళ్లను ప్రశాంతంగా ఉంచేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలైతే కనుక చాలా రొమాంటిక్ పర్సన్ గా కూడా ఉంటారు. ప్రతి రిలేషన్ ని ఎమోషనల్ గా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా క్లియర్ కట్ గా ఉంటారు. లైఫ్ పార్ట్నర్ ని కూడా బాగా ప్రేమిస్తారు. అంటే మీరు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామిని అమితంగా ఆరాధిస్తారు. అలాగే ఏదైనా మాట ఇస్తే కనుక ఆ మాట మీద నిలబడటానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. మాటిస్తే దాన్ని తప్పే గుణం అస్సలు మీలో ఉండదు. అలాగే నిష్కల్మషమైన వ్యక్తులుగా కూడా మంచి గుర్తింపును పొందుకుంటారు. అయితే ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగానే కళాకారులనే చెప్పుకోవాలి. అలాగే కళల పట్ల ఆకర్షితులుగా కూడా ఉంటారు. ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వీరు సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా అరుదైన రంగాల్లో సెటిల్ అవుతారు. డిజైనర్ కావచ్చు, ఆర్ట్ థెరపిస్ట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు, గ్రాఫిక్ నవలా రచయితగా కావచ్చు, మ్యూజియం ఎగ్జిబిషన్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, క్రియేటివ్ రైటర్, ఆర్ట్ డైరెక్టర్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డేటా సైంటిస్ట్, డేటా అష్యూరెన్స్ స్పెషలిస్ట్, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, పేటెంట్ అటార్నీ, బయోమెడికల్ ఇంజనీర్ మరియు టెక్నికల్ రైటర్, ఈ యొక్క విభాగాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అయితే పేరులోని మొదటి అక్షరం ఎస్ ఉంటే కనుక కొందరికి అది అతిపెద్ద బలహీనత అని కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు ఈ వ్యక్తులు మార్పును సులభంగా ఎదుర్కోలేకపోతారు. ఒక రకంగా చెప్పాలంటే మార్పును అస్సలు ఇష్టపడరనే చెప్పుకోవాలి. కాని వీరికి ఉన్నంత పట్టుదల మరొక వ్యక్తికి ఉండదని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా కొన్ని దుష్పరిణామాలను కూడా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క వ్యక్తిత్వం కాని, వారి యొక్క జీవితం కాని ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకి ఈ 2025వ సంవత్సరం చివరిలో చూస్తే ఊహించని పరిణామాలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకి మాకు పరిష్కారం దొరకదని మీరు నిరుత్సాహంతో ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారమైతే లభించబోతుంది. అంటే చాలా ఏళ్ల నుండి మీరు ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నారు. అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు, ఇతరత్రా ఏ అంశాలకు సంబంధించిందైనా కొన్ని ఏళ్ల నుండి ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యకి పరిష్కారం దొరకదనే నిరుత్సాహంలో ఉన్నారు. అటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరం చివరిలో సమస్యకు పరిష్కారమైతే లభించబోతుంది. ఇది మీకు, మీ కుటుంబానికి చాలా ఆనందించేటటువంటి విషయమనే చెప్పుకోవాలి. అలాగే కెరియర్ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని, అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీరు దాని కారణంగా దుష్పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో, అంటే ఈ సంవత్సరం చివరిలో మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని కారణంగా మీకు వచ్చినటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. అంటే ఇన్ని రోజులు, అంటే మీరు ఎప్పుడా నిర్ణయం తీసుకున్నారో, ఎన్ని రోజులుగా ఆ యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకైతే మీరు చెక్ పెట్టబోతున్నారు. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి.
అంటే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారా? అది తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, లేదా భార్య భర్తలు కూడా కావచ్చు. ఇలా ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్ధల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చివరిలో మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను పక్కన పెడతారు, రియలైజ్ అవుతారు. అలాగే మీకు మీరుగా రియలైజ్ అవ్వటం మాత్రమే కాకుండా ఎదుటివారు కూడా రియలైజ్ అవుతారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. ఒకరి మనస్తత్వాన్ని ఒకరు అర్థం చేసుకుని తిరిగి మీ యొక్క బంధాలను మీరు పునరుద్ధరించుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. అలాగే భార్యాభర్తల మధ్య చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకి కూడా పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. కెరియర్ పరంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు ఒకేసారి రావచ్చు. అంటే చాలా కాలంగా ఈ అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు, ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు. ఒకేసారి 2-3 అవకాశాలు రావచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మీరు సతమతమవుతారు. అటువంటి సందర్భాల్లో మీరు తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అంటే ఏకపక్ష నిర్ణయాలు కూడా మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి, చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మీ కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించండి. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. ఈ సందర్భంలో, ఈ సమయంలో మీరు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో కూడా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉన్నవారు ఒకటవుతారు, ఒక్కటిగా ఉన్నవారు కలిసి ఉన్నవారు విభేదాల కారణంగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ప్రేమ భాగస్వామితో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఈ వ్యక్తులకి ఈ సమయంలో ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదా దుర్వినియోగం చేసుకోవటం అనేది మీ చేతిలోనే ఉంటుంది. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞులతో చర్చించండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ సమయంలో చూస్తే కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కూడా మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకి కావచ్చు, అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సరే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దాని గురించి పట్టించుకోవటం, సరైన చికిత్స తీసుకోవటం, అలాగే ఆ యొక్క సమస్యను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. నిర్లక్ష్యం చేశారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది. అది ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యకరంగా చూస్తే కూడా ఎన్నో బలహీనతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే ప్రతి పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి. సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. చూశారు కదండి, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఈ 2025వ సంవత్సరం చివరిలో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.